అరిచాడు, ఏడ్చాడు, సంబరాలు చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ తన ఎమోషనల్ మూమెంట్స్తో అందరినీ కదిలించాడు. ఇక మ్యాచ్ తర్వాత జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాక అమాయకపు ఫేస్తో షాకింగ్ కామెంట్స్ చేశాడు. యాక్చువల్గా వైభవ్ని చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తాడు, కానీ ఒక్కసారి బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగితే కిరాతకంగా ఆపోజిట్ బౌలర్స్పై కిరాతకంగా విరుచుకుపడతాడు. అలాంటి ఓ బీభత్సమైన బ్యాటింగ్తో సన్ రైజర్స్ హైదరాబాద్ని ఒంటి చేత్తో ఓడించి రాజస్థాన్ రాయల్స్ని క్వాలిఫైర్ 2కి చేర్చేశాడు. ఇక ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే ఈ సెంచరీ చేసుంటే మామూలు సెంచరీ అయ్యేది కాదు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 30 బాల్ సెంచరీ వరల్డ్ రికార్డ్ బద్దలైపోయేది. వైభవ్ 28 బంతుల్లోనే 97 రన్స్ బాదడంతో ఇక బాస్ రికార్డ్ని బద్దలు కొట్టేస్తాడు, బేబీ బాస్ అనిపించింది. బట్ జస్ట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ బంతికి బౌండరీ బాది సెంచరీ చేస్తాడు అనుకుంటే అవుట్ అయి అందరి ఆశలు ఆవిరి చేశాడు. ఇక అవుట్ అయ్యాక చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. ఏడుస్తూ పెవిలియన్ దారి పట్టాడు. అయితే మ్యాచ్ పూర్తయ్యాక అతిపెద్ద వరల్డ్ రికార్డ్ త్రుటిలో మిస్ అవ్వడంపై ఎలా ఫీల్ అయ్యావు అని వైభవ్ని అడిగితే వైభవ్ చెప్పిన సమాధానం విని అందరూ వావ్ అనేశారు. యాక్చువల్గా వైభవ్ ఏమన్నాడంటే, సెంచరీల కంటే ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే తన ప్రధాన లక్ష్యమని, సెంచరీ అనేది ఇప్పుడు కాకపోతే మళ్ళీ వస్తూనే ఉంటుంది అన్నాడు. నా ఫోకస్ అంతా నా వంతుగా వీలైనంతగా టీం గెలుపుకి ఉపయోగపడాలి, టైటిల్ గెలుపుకి ఉపయోగపడాలి, దానిపైనే నా దృష్టి. ఇక ఎస్ఆర్ఎస్పై విజయంతో లభించే సానుకూల దృక్పథాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తూ నెక్స్ట్ మ్యాచ్ వైపు అడుగులు వేస్తాం. గుజరాత్తో మ్యాచ్లో కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి విక్టరీ సాధించి ఫైనల్ చేరేందుకు ప్రయత్నిస్తాం. నేను ప్రతి మ్యాచ్కి ముందు ఆలోచిస్తాను, బట్ అతిగా ఆలోచించను. నేను ఏ విషయంలో అయితే మెరుగుపడాలి అని భావిస్తానో దానిపైనే ఫుల్ ఫోకస్ పెడతా. ప్రతి మ్యాచ్కి ముందు ప్రత్యర్థి జట్టులో ఎలాంటి బౌలర్స్ ఉన్నారు, వారు ఈ పిచ్పై ఎలాంటి బౌలింగ్ వేస్తారు, వారిని ఎలా ఎదుర్కోవాలి, బౌండరీల దూరం ఎంతుంది, ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తా. ఎప్పుడు పాజిటివ్గానే ఆడడానికి ట్రై చేస్తా. నేను పాజిటివ్గా ఆడితే బౌలర్స్ ఖచ్చితంగా అండర్ ప్రెషర్లోకి వెళ్తారు అని నాకు తెలుసు. కాబట్టి నేను దాన్నే కొనసాగిస్తూ మ్యాచ్పై ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేస్తా. ఇక క్రిస్ గేల్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ సెంచరీ గురించి అంటారా, అలాంటి రికార్డు గురించి నేను అవుట్ అయ్యాకే నాకు తెలిసింది. ఆ టైంలో నా ఏకైక లక్ష్యం నా వంతుగా టీం గెలుపుకి ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ పరుగులు సాధించాలి, టీం గెలుపుకి నా వంతు సహకారం అందించాలి, అంతే. ఎందుకంటే సెంచరీలు ఎలాగూ వస్తాయి, కానీ ప్రస్తుతం మా దృష్టంతా ట్రోఫీ గెలవడంపైనే ఉంది. ఇక నేను ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నాను అనిపిస్తే దానిపైనే కష్టపడతాను. ఆపోజిట్ టీం బౌలర్స్ ఎలాంటి ప్రణాళికలతో వస్తున్నారు అన్నది నేను అస్సలు పట్టించుకోను, ఎందుకంటే నా ప్లానింగ్స్ నాకుంటాయి అని అన్నాడు వైభవ్ సూర్యవంశీ. మరి బాస్, ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు 680 సాధించి ఆరెంజ్ క్యాప్ అందుకున్న వైభవ్ సూర్యవంశీని అర్జెంటుగా టీమిండియా తరపున కూడా బరిలోకి దింపేయాలి అని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో వీడియోకి లైక్ కొట్టి తెలియజేయండి బాస్. అలాగే ఎస్ అని కామెంట్ కూడా చేయండి. పనిలో పనిగా మన ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.